అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను సబ్సిడీ మీద ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందండి, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో దాదాపు 1000 పైన మీరు బిజినెస్ ఐడియాస్ ఏవైనా సరే పెట్టుకోవడానికి 35% సబ్సిడీ తోటి మనకు గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందులో ఒకసారి ఫస్ట్ మీకు అసలు ఎలాంటి బిజినెస్ ఉన్నాయి ఇందులో పెట్టుకోవడానికి అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే అల్యూమినియం యుటెన్సిల్స్ అంటే అల్యూమినియం పాత్రలు ఏవైనా తయారు చేయడం వాటికి సంబంధించి కావచ్చు, లేదా ఆటో గ్యారేజ్, అలాగే అగరబత్తీలు తయారు చేసే ప్రాజెక్ట్ కావచ్చు. సో ఇట్లా మీరు ఈ మొత్తం వచ్చేసి 1000 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దీంట్లో అలోవెరా జెల్ జ్యూస్ తయారు చేసేది, సో ఇది అగరబత్తీలు తయారు చేసేది. వీటికి సంబంధించి ఒకవేళ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు కావాలి ఎలా అనుకుంటే మీరు ఇక్కడనే డైరెక్ట్ గా ఈ కింద ఈ సైడ్ కి వచ్చినట్లయితే ఇక్కడనే కనిపిస్తుంది మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సో దాన్ని వ్యూ అని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ దాని గురించి మొత్తము డీటెయిల్స్ అనేవి ఏదో అగరబత్తీలు తయారు చేసే ప్రాజెక్ట్ ఇది. సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దీంట్లో వర్కింగ్ క్యాపిటల్ ఎంత, అండ్ మీరు వర్కింగ్ క్యాపిటల్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, మొత్తం కాస్ట్ అన్ని కూడా మీకు ఏమేమి కొనుక్కోవాల్సి వస్తుంది అనే మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. మీరు సింపుల్ గా జస్ట్ దీన్ని డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ ని డైరెక్ట్ గా మీరు తీసుకెళ్లేసి మీరు బ్యాంక్ లో ఇచ్చినట్లయితే కూడా మీకు బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదైనా కూడా సరిపోతుంది. సో ఆ విధంగా మొత్తం ఈ బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా ఇవి ఒకసారి ఇట్లా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇందులో ఇంకా బేకరీ ప్రోడక్ట్స్, బాల్ పెన్ తయారు చేయడము, సో ఇట్లా బీపీ మిషన్లు తయారు చేయడము, బేబీ డైపర్లు తయారు చేయడం, సో వాకర్లు, బేబీ వాకర్స్ తయారు చేయడము, బనానా చిప్స్ తయారు చేయడం, పేపర్ ప్లేట్స్ మేకింగ్ కి, సో ఇట్లా సోప్స్ తయారు చేయడానికి, బయోగ్యాస్ తయారు చేయడానికి, బ్లాక్ పెప్పర్ తయారు చేసేవి కావచ్చు. సో ఇట్లా మొత్తం ఉన్నాయండి. ఒకసారి బ్రీఫ్ గా మీకు ఐడియా వస్తుందని నేను చెప్తూ పోతూ ఉన్నాను. ఒకసారి చూడండి లిస్ట్, సో దట్ మీకు ఇందులో ఏదైనా ఒక ఐటమ్ మీద మీకు స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే దాన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో క్యాష్యూ, జీడిపప్పు దానికి సంబంధించి షెల్స్ నుంచి లిక్విడ్ అవి తయారు చేసేది, దానికి సంబంధించి సిరామిక్ టైల్స్ తయారు చేసేది కావచ్చు. సో ఇట్లా తయారీ రంగము. అలాగే ఇందులో 2 రకాలు ఉంటాయండి. ఇందులో కోకోనట్ మిల్క్, కొబ్బరి దీని నుంచి, అట్లాగే హనీ తయారు చేసేది కావచ్చు. సో ఇట్లా మొత్తం పాప్కార్న్ తయారు చేసేవి ఉన్నాయి ఇందులో. ఇంకా ధూప్ అగరబత్తీలు తయారు చేసేది చెప్పాం కదా, ధూప్ స్టిక్స్. సో డబుల్ ఫ్లెక్సీ బోర్డులు తయారు చేయడం, దానికి సంబంధించి డ్రై క్లీనింగ్, ఎగ్ ట్రేలు తయారు చేసేది. సో అలాగే ఎలక్ట్రిక్ కెటల్స్, ఎలక్ట్రిక్ సామాన్లు తయారు చేసే వాటికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. ఎవాపరేటెడ్ మిల్క్ అంటే ఫ్లేవర్డ్ మిల్క్, ఏదైనా పన్నీర్ మనకు జ్యూసులు ఉంటాయి కదా అవి, వాటికి సంబంధించి ఎక్స్టెన్షన్ బోర్డులు తయారు చేసేవి. సో ఫ్లోర్ క్లీనర్స్ అలాంటివి, ఏమైనా లెదర్ బ్యాగ్స్ తయారు చేసేవి. సో వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్స్ పర్మిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. గన్నీ బ్యాగ్స్ తయారు చేసేవి కావచ్చు, హెయిర్ కండిషనర్స్, సో ఇట్లా అలోవెరా జెల్లు తయారు చేసేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. హెయిర్ జెల్స్ తయారు చేసేవి, అలాగే ఐస్ క్రీమ్ తయారు చేసేవి. సో ఐస్ క్రీమ్ తో పాటు ఇక్కడ మీకు పాల పదార్థాలు ఉన్నాయి కదండి, రసగుల్లా, కోవా, పన్నీరు. సో వాటన్నిటికి సంబంధించి కూడా మీకు ఇందులో ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో లెదర్ సంబంధించినటువంటివి, అలాగే పెన్సిల్ తయారు చేసేవి, లాండ్రీ షాప్వి. సో ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి. కుట్టు మిషన్లకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. సో హెయిర్ ఆయిల్ తయారు చేసేవి కావచ్చు, నెయిల్ పాలిష్లు తయారు చేసేవి, షాంపూలు తయారు చేసేవి. సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేసేది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని అర్థము. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని వస్తుంది. లేదు ఆల్రెడీ తయారు చేసినవి ఏవైనా మనము ఇప్పుడు పాల పదార్థాలు తయారు చేసేది ఉంటుంది, చాక్లెట్స్ తయారు చేసేవి అవన్నీ ఉంటుంది. లేదా తయారు చేసిన వాటిని సేల్ చేయాలి అనుకుంటే కూడా మనము అప్పుడు అది సర్వీస్ సెక్టార్ అంటారు. సో ఇది మౌస్ ప్యాడ్, సో సర్వీస్ సెక్టార్ అంటాము. సో సర్వీస్ సెక్టార్ అనే దాని మీద కూడా మనకు వస్తుంది. మష్రూమ్ ప్రాసెసింగ్, మల్టీగ్రెయిన్ పాస్తాలు తయారు చేయడాలు, నాఫ్తలిన్ బాల్స్ తయారు చేయడాలు, నోట్బుక్లు తయారు చేయడాలు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఒకసారి బ్రీఫ్ గా చూడండి నిదానంగా. సో దట్ మీకు స్పెసిఫిక్ గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి దాని మీద మీకు ఆల్రెడీ అవగాహన ఉండి, సో అలాంటి ఏవైనా ఉన్నట్లయితే
పేపర్ కప్స్, పేపర్ క్లిప్స్, స్ట్రాలు, పాస్తా తయారీ, పేపర్ బ్యాగ్స్ తయారీ. సో ఇవన్నీ కూడా మనకు ఇందులో ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకా చూసినట్లయితే ఈ విధంగా స్కూల్ బ్యాగ్స్ తయారీ కావచ్చు. సో సాఫ్ట్ సిమెంట్ బ్లాక్లు తయారు చేసేది, ఐస్ క్రీమ్, సాఫ్ట్ ఐస్ క్రీమ్, సోయా, పన్నీర్, స్కెచ్లు తయారు చేసేది, క్యాండీస్, చాక్లెట్స్, ఇంకా ఇలా ఈ విధంగా టేబుల్ ఫ్యాన్లు తయారు చేసేవి, రిపేర్లు అవి కూడా పెట్టుకోవచ్చు అండి. రిపేర్స్ కూడా యుటెన్సిల్స్, యూనిఫామ్స్ తయారు చేసేవి, వార్నిష్లు, వర్మిసెల్లి, సేమియాలు ఉంటాయి కదా, సేమియా తయారు చేసేవి, వాటికి సంబంధించి వ్యాక్స్, క్యాండిల్స్ తయారు చేసేది, సో డిజైనింగ్స్. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్, రకరకాల టైలర్ మేడ్ అండి ఇవన్నీ కూడా. ఎవరు యోగట్ తయారు చేసేది, చీజ్, క్యాషు పల్ప్, యాపిల్ సిరప్ తయారు చేసేవి, క్యాలిక్యులేటర్లకు సంబంధించి తయారు చేసేవి, క్రికెట్ బ్యాట్ తయారు చేసేది, డ్రై ఫ్లోర్, సో కీబోర్డ్స్ తయారయ్యేవి, లెదర్ బ్యాగ్స్, మస్టర్డ్ ఆయిల్. సో ఈ విధంగా మొత్తము 1056 బిజినెస్ ఐడియాస్ కి సంబంధించి మనము ఇందులో ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, అంతా బాగుంది. అసలు ఇది ఏంటి అంటే, ఇది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. మీరు గూగుల్లోకి వెళ్ళేసి PMEGP అని టైప్ చేశారంటే ఈ విధంగా మనకు హోమ్ పేజ్ వస్తుంది. PMEGP, ఇదిగోండి ఇక్కడ నేను టైప్ చేశాను PMEGP. సో అది టైప్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఇది KVIC అని ఉంటుంది. సో ఇది మనము ఇక్కడ ఓపెన్ చేసామంటే మనకి ఈ విధంగా పోర్టల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము ఇక్కడ చూసినట్టయితే కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకునే వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ ఫర్ న్యూ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్లై అనేది టచ్ చేసామంటే మనము ఫర్దర్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అది చూడండి. సో ఈ విధంగా అప్లై చేసేదానికి ప్రొసీజర్ వస్తుంది. సో ఇవి అన్ని మిగతావి బ్యాంక్ లాగిన్లు అవన్నీ ఉంటాయి, వాటితో మనకు అవసరం లేదు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేస్తే మొత్తం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అన్ని ఇక్కడ వివరాలు ఉంటాయండి. సో ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి మీరు ఎవరైనా టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఈ 2 నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఒకటి. తర్వాత EDP అంటే ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ట్రైనింగ్ ఉంటుందండి. ఇది మనం ఏదైనా సరే ఇందులో ప్రాజెక్ట్ అప్లై చేసినప్పుడు ఆ ప్రాజెక్టుకి సంబంధించి మనము ఆ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ ట్రైనింగ్ వచ్చేసి 5 లక్షల పైన, 5 లక్షల లోపల ప్రాజెక్ట్ అయితే 5 రోజులు ట్రైనింగ్, పైన అయితే 10 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. సో దీనికి మనం ఆన్లైన్ లో అయినా అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్ లో అయినా మనం ట్రైనింగ్ వెళ్ళొచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ ఆన్లైన్ EDP అనేది టచ్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ అప్లై చేసింటేనే మనకు ఇవి ఆ ట్రైనింగ్ కి సంబంధించినటువంటి సర్కులర్ అనేవి డౌన్లోడ్ అవుతాయి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే. సో ఇక్కడ నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ జస్ట్ మామూలుగా ఆన్లైన్ EDP ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేసినప్పుడు మనకు సో ఈ విధంగా వస్తుంది మనకు ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్ కి సంబంధించినటువంటివి. సో ఇక్కడ మనం ఎంప్లాయ్ బెనిఫిషియరీ ఆల్రెడీ మనము అప్లై చేస్తుంటే మనము సో శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు మనము స్టార్ట్ లెర్నింగ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మనము ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ని బ్యాంక్ లో ఇచ్చామంటే అప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది ఇది పోర్టల్. సో ఇక్కడ మనకు ట్రైనింగ్ వచ్చేసి కంప్లీట్ గా ఆన్లైన్ ట్రైనింగ్, మనకు లింక్ పంపిస్తారు వాళ్ళు, మనం ఆ టైంలో లింక్ ఓపెన్ చేసి ట్రైనింగ్ అది వింటే సరిపోతుంది. సో ఆన్లైన్ ట్రైనింగ్ అంటే మనకు ఈ విధంగా మాడ్యూల్స్ లో ఉంటుంది. మొత్తం ఒక 11 మాడ్యూల్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ లింక్స్ అన్ని మనకు డే బై డే వాళ్ళు డే టు డే వాళ్ళు పంపిస్తారు మన ఫోన్ కి. లింక్స్ ఓపెన్ చేసి మనం ట్రైనింగ్ అటెండ్ అయిపోతే సరిపోతుంది. ఇదంతా ఏంటంటే మనం బిజినెస్ రన్ చేసుకోవడానికి మనకు బిజినెస్ టిప్స్ కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ విధంగా మనకు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి, ఒకసారి చూసినట్లయితే అది ట్రైనింగ్ కి సంబంధించి. నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూపించింది. ఇక్కడ ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ మనం ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటామో దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. దానికి సంబంధించి పక్కనే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నోడల్ ఆఫీసర్స్ అనేసి వీళ్ళు ఈ స్కీమ్ కి సంబంధించి ఈ బ్యాంక్స్ అందరూ కూడా
ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు. సో ఈ బ్యాంక్స్ అందరూ కూడా మనకు లోన్స్ ఇవ్వడానికి అయితే ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ అయితే ఉందండి. సో మీరు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు మీకు వాళ్ళతో ఉన్న ట్రాన్సాక్షన్ ని బట్టి, ఆ లావాదేవీలను బట్టి, వాళ్ళకు మీ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనం తీసుకునే 35% సబ్సిడీ మాత్రమే. సో మిగిలిన 75% అనేది లోన్ రూపంలో ఇవ్వాలి కాబట్టి వాళ్ళు, సో వాళ్ళ నమ్మకము, వాళ్ళ రీపేమెంట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో ఇంకొకటి ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని టచ్ చేసినట్లయితే ఈ విధంగా మొత్తము ఈ స్కీమ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ స్కీమ్ వచ్చేసి 2025-26 వరకు కూడా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సర్కులర్స్ అన్ని కూడా ఏమేమి వచ్చాయి అన్ని కూడా మనకు ఇక్కడ వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్స్, ఈ స్కీమ్ కి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని కూడా. సో ఇందులో ఇక్కడ ఈ సెకండ్ పేజ్ లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు మొత్తం గైడ్ లైన్స్ కు సంబంధించి మాడిఫైడ్ పిఎంఈజీపీ గైడ్ లైన్స్ 2022 అని ఉన్నాయి కదా, అవి ఒకసారి ఇక్కడ మీరు వ్యూ అనేది టచ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది, డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ గైడ్ లైన్స్ లో మీకు మొత్తం ప్రాజెక్ట్ ఎట్లా, ఎంతవరకు పర్మిషన్ ఉంది, మనకు సబ్సిడీ ఎలా వస్తుంది, ఏ కేటగిరీ వాళ్ళకు వస్తుంది, మొత్తం గైడ్ లైన్స్ అన్ని కూడా, ట్రైనింగ్ ఎప్పుడు అటెండ్ అవ్వాలి, అవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను, అది నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. సో మీకు పూర్తిగా ఐడియా వస్తుంది, దాన్ని బట్టి మీరు మీ బిజినెస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.